రోజు ఏపీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని 50 సైతం పైగా కూడా వాహనాలు కుదించుకున్నారు. ఆయన భద్రతా సిబ్బందికి ప్రత్యేక బస్సులు కూడా కేటాయించారు. ఆయన వాహనాలు దాదాపుగా గతంలో 13 నుంచి 17 వరకు ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం 7-8 వాహనాలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం సంబంధించి 11-12 వాహనాల కాన్వాయ్లు అంటే 4-5 వాహనాలతో ఆయన రావడం జరిగింది. అలాగే మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఆయన కాన్వాయ్లో 9 వాహనాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన కేవలం ఒకే ఒక వాహనం, అలాగే ఆయన సెక్యూరిటీకి సంబంధించి బస్సులో వచ్చిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే పొదుపుపై ఏపీ క్యాబినెట్లో ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫర్ హోమ్ ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్తో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో 8 సూత్రాల అమలుకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో పొదుపు అనే అంశంపైనే ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రోహిత్, మరీ ముఖ్యంగా ఇంధన పొదుపు గురించి మంత్రిమండలి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? రాజకీయ నాయకులకి అధికారులకు ఏదైనా సూచనలు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ల వాహనాలు తగ్గించుకున్నారు. ఇంధన పొదుపు గురించి డిప్యూటీ సీఎం తగ్గించుకున్నారు, మంత్రి నారా లోకేష్ తగ్గించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులంతా కూడా వారి కాన్వాయ్ వాహనాలు గతంలో 3 నుంచి 7 వాహనాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం 2-3కి మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కీలకమైన నిర్ణయం తీసుకోవడం ప్రజలకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ప్రోత్సహించండి, తద్వారా ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్కి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా జనాల్లో మరి ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? సాధారణంగా ఏంటి, ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కేవలం పేదలు మాత్రం ఉపయోగిస్తుంటుంటారు. ఎక్కువ మంది కార్లు, సింగిల్గా వెళ్తున్న కార్లు, బైకులపైన వెళ్తుంటుంటారు. ఇలా కాకుండా ప్రజల్లో కూడా ఇంధన ఆదాపై అవగాహన కల్పించే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ఒక్క ఇంధనం పైనే కాదు, అన్ని రకాల పొదుపు చర్యలు, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి మాత్రమే పొదుపుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో దానిలో భాగంగా ప్రధానమైన దానికి సంబంధించి ఇంధనానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, మంత్రులకి అందరికీ అవగాహన కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం సమాచార శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.